రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 2-3 నెలల్లో అధికారికంగా ప్రారంభం. ఐఐటి మద్రాస్తో ఒప్పందం. కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్ల విడుదల. పరిశోధన స్టార్టప్ల ఏర్పాటుకు ఊతం. ఏఐతో తెలంగాణ భవిష్యత్తు యువతకు ఉద్యోగాల కల్పన అంటూ ఒక కథనం. ఇవి ఏ ఇచ్చినాక ఉద్యోగాలు ఎక్కడి, ఏ ఇచ్చినాక ఉద్యోగాలు ఎక్కడి. నీకు ఉద్యోగాలు అంటే ఒక ముచ్చట గుర్తుకొచ్చింది. ఒక చిన్న కథ చెప్తా. ఇప్పుడు ఒక స్కూల్లో 4 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఒక స్కూల్లో 4 ఫ్రెండ్స్ ఉంటే 1 2 3 4 4 ఫ్రెండ్స్ ఉంటే ఫస్ట్ వాడు మంచిగా పిహెచ్డి దాకా చదువుకున్నాడు. గొప్ప చదువులు చదువుకొని ఏం చేసిండు, గవర్నమెంట్ జాబ్ వచ్చిండు. ఇక గొప్ప చదువులు చదువుకుంటే లక్ష్యం ఏముంటుంది, ప్రభుత్వ ఉద్యోగం కొట్టుడే కదా. ప్రభుత్వ ఉద్యోగం కొడితే ఇలా సాలరీ ఎంత ఉంటుంది, 2 లక్షలు వేసుకో. పెద్ద చదువు చదువుకునే వాటి ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయి ఉద్యోగులకు 2 లక్షలు వేసుకో. ఇక రెండోవాడు పిహెచ్డి చేసిండు, వాడు వానికంటే ఎక్కువ నేను సంపాదించాలి కదా, ఏం చేయాలని చెప్పేసి బిజినెస్ పెట్టిండట. ఈ రెండోవాడు సారీ ఈడు ఎంత చదువుకున్నాడు అంటే డిగ్రీ దాకా చదువుకున్నాట. ఓకే, డిగ్రీ దాకా చదువుకున్నా కానీ ఆయన కంటే ఎక్కువ పైసలు సంపాదించాలి. ఎట్లా పైసలు సంపాదించాలని చెప్పేసి బిజినెస్ చేస్తే నెలకు 5 లక్షలు వస్తున్నాయి అనుకో. ఇంకా ప్రాఫిట్ అంతా ఇళ్ళకే ఉంటుంది, వచ్చే లాభం అంతా ఇళ్ళకే ఉంటుంది. ఇక మూడోగా ఆయన 10th. ఈ డిగ్రీ సంపాదించే 5 లక్షల కంటే ఆ పిహెచ్డి చదివిన అతని కంటే 2 లక్షల కంటే నేను ఎక్కువ సంపాదించాలని ఏం చేసిండటంటే పొలిటికల్ రాజకీయాలకు వచ్చిండు. రాజకీయాలకు వస్తే కరప్షన్ అంత ఇల్లనేనా, వచ్చే లాభం అంతా ఇల్లనేనా. ఇంకా ఇప్పుడు ఈయన బిజినెస్ పెట్టుకోవాలన్నా ఈయన పర్మిషనే కావాలి, పొలిటీషియన్ పర్మిషనే కావాలి. ఉద్యోగులు కూడా వీళ్ళ కిందనే పనిచేయాలి. ఉద్యోగులు కూడా ఈ పొలిటీషియన్ కిందనే పని చేయాలి. ఈ 10th చదివిన కింద వీళ్ళిద్దరు పని చేయాలి అని చెప్పేసి వీడు నెలకు 10 లక్షలు అందాల నెలకు 10 లక్షలు ఈయన సంపాదిస్తున్నట. మళ్ళీ తిరిగి ఈ బిజినెస్ మ్యాన్ ఈయనకి వస్తుందో, గవర్నమెంట్ ఉద్యోగి ఈయన కాడికే వస్తారు. ఇంకా 4 10th ఫెయిల్. ఇటు 10th పాస్ అనుకో, ఇటు 10th ఫెయిల్. ఇటు 10th ఫెయిల్ అయ్యిండు. ఏం చేసిండు, ఈ పొలిటికల్ వాడు నా దగ్గరికి రావాలి, ఈ బిజినెస్ చేసేవాడు నా దగ్గరికి రావాలి, గవర్నమెంట్ ఉద్యోగి నా దగ్గరికి రావాలి. ఏం చేయాలి అనుకొని మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకొని ఓ షెట్ కింద కూర్చుండట. ఏమైండు, బాబా అయ్యిండు. బాబా అయితే ఏమైంది, దేవుడా నేను గెలవాలి, నా కోట్లు రావాలని చెప్పేసి పొలిటికల్, బిజినెస్ మంచిగా జరగాలని చెప్పేసి వీళ్ళు, ఉద్యోగం మంచిగా ఉండాలని వీళ్ళు వచ్చి బాబా కాలు పట్టుకొని సమర్పించుకుంటున్నాడు. ఓకే, గిట్లున్నాయి మన భారతదేశంలో చదువులు. పిహెచ్డి చేసినోడు 10th ఫెయిల్ అయిన బాబా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాడు. డిగ్రీ చదువుకున్న బిజినెస్ మ్యాన్ బాబా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నాడు. పొలిటికల్ రాజకీయ నాయకుడు మా కోట్లు రావాలి, మేము గెలవాలని చెప్పేసి బాబాకు సమర్పించుకుంటూ ఉంటే ఈయన 100 కోట్లు అయిపోతున్నాయి ఆస్తి. ఇప్పుడు వీళ్ళందరికంటే ఈయన పవర్ఫుల్ అన్నట్టు ఇప్పుడు లెక్క. 10th ఫెయిల్ అయిన సక్సెస్ అయింది ఇక్కడ. డిగ్రీ పిహెచ్డి చేసిన వాళ్ళు 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాల కానీ ఆగిపోయినారు. ఇట్లున్నాయి భారతదేశంలో విద్యా వ్యవస్థ. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.